హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగమ్మిరాని. మీరు ఎందులో ఉన్నారు? నాకైతే కామెంట్ సెక్షన్ చెప్పేయండి. నేనైతే చాలా బాగున్నాను. ఇంకొకటైతే నేనైతే మీ ముందుకు వచ్చేసాను. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే మీకు నచ్చితే వీడియోస్ అన్ని చూసి లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఆప్షన్ క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దట్టు నా వీడియోస్ మీరందరూ మిస్ అవ్వకుండా చూసేయచ్చు. సో ఇదైతే డే 10 బ్లాగ్ అనమాట. ఆఫ్టర్నూన్ టైం నుంచి బ్లాగ్ నేను షూట్ చేశాను. సో ఏంటి అంటే బిర్యానీ తినాలనేది మా వాడు అడిగాడు. మా మమ్మీ బిర్యానీ చేసిందనమాట. బాస్మతి రైస్, పుదీనా, కొత్తిమీర, అల్లం, ఎల్లిపాయ, ఎగ్స్ అన్నీ తీసుకొచ్చేసాను. మా మమ్మీ అయితే చేసి పెట్టేసిందనమాట. ఆఫ్టర్నూన్ టైం అలా అందరం కూర్చొని తింటున్నాం అనమాట. మా వాడు తిని వెంటనే సూపర్ ఉందని చెప్తాడనమాట. కర్రీ ఏం చేయలేదు మా మమ్మీ, ఇంకా పీసెస్తోనే ఎగ్ ఒకటి, ఇంకా రైస్, ఓన్లీ ప్లెయిన్ రైసే తిన్నాము. గోంగూర చట్నీ కూడా తినలేదనమాట. చేయలేదు, అదే సరిపోయింది. బాగా గీ వేసింది. నాకు ఆఫ్టర్నూన్ అంతగా తినాలనిపించలేదు, కానీ నైట్ టైం అయితే ఈవినింగ్ టైం 6 to 7 ఆ టైంలో అయితే బాగా అనిపించింది అనమాట. టేస్ట్ వైజ్ కూడా చాలా బాగుండింది. ఇంకా నైట్ అయిపోయింది, ఇంకా మేమందరం తినేసాం కూడా. మళ్ళీ స్నానాలు అవన్నీ చేసేసి స్వీటీ వాళ్ళ ఇంటికి వాళ్ళ రిలేటివ్స్ వచ్చారనమాట. బర్త్డే స్వీటీ వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ అబ్బాయి, అంటే స్వీటీకి తమ్ముడు. సో ఎప్పటి నుంచో వాళ్ళు పిలిచారు, 3 days ముందు నుంచే చెప్పారు. యాక్చువల్లీ నేను తప్పదుగా వీడియోల కోసం వెళ్ళాలి, అది కూడా ఇంటి పక్కనే. వాళ్ళు మా ఫంక్షన్స్కి వస్తుంటారు, లేకపోతే బాగుండదు కదా. ఇంకా చందుగాడిని తీసుకొని నందు, చందు, మా ఇద్దరు పిల్లలు కలిసి మా ఇంటి దగ్గరే పక్కనే కాబట్టి అలా నైట్ నడుచుకుంటూ వెళ్తున్నాం అనమాట. వెళ్ళేసరికి ఇంకా అందరూ అక్కడ రెడీ అయి ఉన్నారు, అందరూ వచ్చేసి కూడా ఉన్నారనమాట. పిల్లల హంగామా మామూలుగా లేదు. ఇంకా మా పిల్లల గురించి తెలిసిందేగా, పిల్లలతో కలిసిపోతే హంగామా అయితే ఇంకా మామూలుగా ఉండదన్నమాట. ఇంక ఇది స్వీటీ వాళ్ళు ఇలా ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోస్లో చూసారు మీరు. సో ఇంకా స్వీటీ అండ్ వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ పిల్లలు, అంటే వీళ్ళ పెద్దమ్మ మా సీనియర్ అనమాట, మేము చదువుకునేప్పటి నుంచి. సో ఇంకా ఇక్కడైతే హాయ్ బాయ్ అని చెప్పేస్తుంది స్వీటీ. సో ఇంకా అలా వెళ్ళగానే హాయిలు బాయిలు చెప్పేసి వచ్చిన వాళ్ళందరితో మాట్లాడి కొంచెం కేక్ వీడియో తీశాను. స్వీట్ వాళ్ళని ఫొటోస్ అయితే తీసాను అనమాట. సో అదనమాట విషయం. ఇంకా మా పిల్లలైతే ఇంకా చందుని తీసుకొచ్చి ఆ చందుతో ఆటలు మామూలుగా లేవన్నమాట. సో మా వీధి అంతా స్ట్రీట్ ఉంటుంది కదా, స్ట్రీట్ అంతా పిలిచారు. సో వాళ్ళందరూ వచ్చారనమాట, చిన్న ఒక్కొక్కరు వచ్చారు. హ్యాపీ బర్త్డే చూడునాడు, నోట్లో నుంచి రాట్లా. సో బర్త్డే బాయ్ చెరీ అనమాట. ఇంకా చెరీకి హ్యాపీ బర్త్డే చెప్తే అలా చెప్పాడు. వాడు స్టార్టింగ్ ప్రోలో అంటే వాళ్ళ అమ్మ చెప్తుంది. తర్వాత ఇంకా కొంచెం మాట్లాడుతూ ఉంటాడు. వాడు మాట్లాడడమే తక్కువ, మిగతా దక్షి వీళ్ళంతా మాట్లాడుతూ ఉంటారనమాట. కేకు నేనైతే వీడియో తీసేసాను. ఇప్పటి నుంచి ఆల్మోస్ట్ వీడియో అంతా మ్యాక్సిమం వాయిస్లో ఉంటుంది, మీరైతే చూసేయండి. అండ్ తర్వాత ఇక్కడైతే నేను వీళ్ళని ఫోటో తీస్తున్నా. స్వీటీ వాళ్ళ పెద్దమ్మ పిల్లలు ఇద్దరు అండ్ స్వీటీ అనమాట. వీళ్ళు కూడా మా పిల్లలతో ఆడుకుంటూ ఉంటారు. ఇప్పుడు రావట్లేదు. ఫోటో అయితే తీశాను అండ్ వీడియో కూడా తీసాను అనమాట. క్లాప్స్ కొట్టండి. అక్కడ కొట్టవే వెళ్ళి. మొత్తం వీడియో కవర్ చేస్తున్నాను. అబ్బాయి అటు నుంచో నాంటి బర్త్డే బాయ్ నుంచో పెట్టి, ఫస్ట్ బర్త్డే బాయ్ నుంచో పెడితే వాళ్ళందరి ముందు బాగుంటుంది. ఇక్కడంటే నుంచో దాచారు, ఇక్కడ నుంచో బాగుంటుంది. నేను నుంచోనా?
వాళ్ళు తీస్తున్నావే ఆన్ చేసావు ఆన్ చేసావు ఆంటీ ఫస్ట్ మీరు ఇట్లాంటి మూలకు రావాలి. కుమారి అంటే దగ్గర ఇట్లా అందరూ అందరు వీడియోస్ ఏమంటే ఫొటోస్ తీయండి కొన్ని ఫొటోస్ పెట్టు. అదిగో పిన్ని కలిసి అటు చూడండి అని ఫోటో కూడా తీ అందులోనే కెమెరా వస్తే ఫోటోలు అదే ఆటోమేటిక్ తీసుకుంటాం. ఏం కాదు. నెక్స్ట్ ఆంటీ రండి అండి. నించండి ఇక్కడ సిటీ పెదక్క పక్కెళ్ళి తీసారా? కుమారి వాళ్ళు మళ్ళీ ఎన్ని దిగుతారు మీరు పోండి. నువ్వే స్వీటీ లాగుతున్నా రావట్లా లాగుతున్నా. నువ్వు ఇక్కడికి చూస్తే చాలు అటు ఇటు రెండు అవుతాయి. ఫోన్ నిలువుగా పెట్టింది అప్పుడు పెద్ద ఫోటో వస్తుంది. పోయి 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 అప్పుడు సరిగా తీసావా గుళ్ళు పెరిగా సిగ్గుకోలేదు కుమారి నువ్వు రావాలి. సో అదనమాట వీడియో చూసారు కదా. అలా అలా బర్త్డే అయితే కేక్ కటింగ్ అదంతా అయిపోయింది. ఇంకా లాస్ట్లో లాస్ట్ అని కాదు అందరూ ఒక్కొక్కళ్ళు వస్తూ ఉండగా ఇంకా తర్వాత నేను కూడా నాకెందుకు నేను వీడియోస్ తీసి ఫోటో తీసి నేను వీడియోలో కనిపించాలంటే నాకెందుకో కష్టంగా అయిపోయిందనమాట. ఇంకా చందుగాడు ఒకటే ఏడుస్తున్నాడు అని పట్టుకొని ఇంక వదలట్లేదు వాడు. సో ఇంకా నేను ఫైనల్లీ వెళ్ళేసి అక్షింతలు వేసి గాడ్ బ్లెస్ చెప్పాను. మా చిన్నోడిని ఎంత రామన్నా కానీ అటు రావట్లేదు అనమాట. ఎందుకో మా పిల్లలు ఎవరో ఒకళ్ళు బయటకు వెళ్తే ఫోటోలకి రానని అంటారు, మరి ఎందుకో తెలీదు. వీడియో ఇంటి దగ్గర అమ్మాయి తీసిందనమాట. ఇలా తీస్తుంటే నేను సరిగా తీయనని చెప్తున్నాను. సో అప్పుడు ఫ్రేమ్స్ తిప్పుతూ ఉందన్నమాట. అలా అలా నేను కూడా ఒక ఫోటో దిగేసి కేక్ పెట్టేశాను. ఇంకా చాలాసేపు ఉన్నాము. బాడీ అయిపోయిన తర్వాత మాట్లాడుకుంటూ అలాగా చందుగాడు ఏడుస్తున్నాడు. నేనైతే తొందరగా ఇంటికి వచ్చేసాను అనమాట. ఇక్కడైతే మా పిల్లలు ఇంకా కేక్ తీసుకొని కొంతసేపు ఆడుకొని ఇంటికి వచ్చేసారు. నువ్వు వెళ్ళి చూడక్క, నువ్వు స్వాత కోడి దిగండి. దగ్గర జరిగి స్వాతక్క చీకటి వచ్చేసింది నువ్వు రాగానే. ఇది చూడండి ఇది చూడండి. కాదు కేక్ పెట్టవా? కేక్ పెట్టు. మీరు వెళ్ళిన తర్వాతేనక్క మీరు వెళ్ళిన తర్వాత మేము వెళ్ళింది. అవునా?
అదనమాట సంగతి. బర్త్డే అయితే అలా ఎండ్ అయిపోయింది. ఇంటి దగ్గర అమ్మమ్మ, మా ఇంటి దగ్గర అమ్మమ్మ అనమాట, ఇంకా అమ్మమ్మ లాస్ట్లో తను వచ్చింది, తను కూడా పెట్టేసింది అనమాట. ఇంకా నేనైతే ఇక్కడ దిగిన ఈ పిక్ నాకు చాలా బాగా నచ్చింది, చాలా చక్కగా వచ్చింది. ముగ్గురు అలా డ్రెస్సుల్లో చాలా చక్కగా ఉన్నారు. ఇంకా ఇక్కడైతే వాడి బర్త్డే కేక్ అనమాట. సో కేక్ అయితే పెట్టేశాను. నిన్న వీడియో అయితే ఫుల్ వర్షం అబ్బా, మాకు ఇంట్లో పవర్ లేదు, సో అందువల్ల వీడియో పెట్టలేదన్నమాట. ఈరోజు కూడా వర్షం పడింది మార్నింగ్ వరకు, అలా పవర్ పోతూ వస్తూ ఉందన్నమాట. సో చీకట్లో కొన్ని ఫొటోస్ తీశారు నన్ను, నాకైతే ఈ ఫొటో అస్సలు నచ్చలేదు. తర్వాత వేరే ఫోన్లో దేని ఉంటే అవి నాతో షేర్ చేయించుకొని మీతో షేర్ చేస్తున్నాను అనమాట. ఎందుకో లైటింగ్ ఎఫెక్ట్ పెద్దగా లేదనిపించింది అప్పుడు నైట్ టైము. ఈ ఫోటో అయితే నేనే తీసాను అనమాట, చాలా చక్కగా వచ్చింది. వీళ్ళిద్దరు సిస్టర్స్ అనమాట, నేను మా చెల్లెలకు, వాళ్ళిద్దరు సేమ్ అక్క చెల్లెలు. ఫస్ట్ శేషక్క, స్వాతి అక్క. స్వాతికి స్వీటీ పాప, అండ్ శేషక్కకి చెరిగాడు, అండ్ పెద్ద స్వీటీ దక్షి అనమాట. ముగ్గురు పిల్లలు. వాళ్ళైతే వేరే ఊర్లో ఉంటారు, సమ్మర్ హాలిడేస్కి వచ్చారు. అసలు ఈ పిక్ అయితే హైలైట్ అబ్బా, అందరం ఉండి దిగింది, చాలా చక్కగా అనిపించింది. కానీ అక్క ఫోన్లో తీస్తే అలా వచ్చిందనమాట. ఎవరు మిస్ అవ్వకుండా ఈ ఫోటోలు దిగాం. మా చిన్నోడు అయితే అస్సలు రాలేదు, ఎంత బతిలాడిన ఫోటోకి అయితే రాలేదు. అలా దిగేసాము. ఇంకా బర్త్డే బాయ్ చెర్రీ, వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే చెర్రీ. వాడి బర్త్డే అయిపోయి ఐ థింక్ May 3rd అనుకుంటా, నాకు డేట్ గుర్తులేదు. ఎనీవే బిలెటెడ్ హ్యాపీ బర్త్డే నేను మళ్ళీ చెప్పేస్తున్నా, మీరు కూడా బ్లెస్ చేసేయండి. అండ్ ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీ అనమాట, వాళ్ళ ఫ్యామిలీ ఫోటో నేనైతే ఇక్కడ యాడ్ చేసేసాను. సో ఇంటి దగ్గర ఏ చిన్న ఫంక్షన్ అయినా, బర్త్డే అయినా డెఫినెట్గా నేనైతే వెళ్తాను. ఇదివరకు వెళ్ళేదాన్ని కాదు, ఇప్పుడైతే వీడియో కోసం అయితే డెఫినెట్గా వెళ్ళాల్సి వస్తుంది, వెళ్తాను. సో అదనమాట. ఇక్కడైతే ఇంటి దగ్గర ఇంకా నందుగాడు, నేను అలా దిగిన ఫొటోస్ అనమాట. ఇక్కడైతే నేను యాడ్ చేసేసాను. తప్పదు, ఏదో చిన్న ఫంక్షన్కి వెళ్ళకపోతే మళ్ళీ మా ఇంట్లో ఫంక్షన్కి రారేమో అన్నట్టుగా. మా పిల్లలకు కూడా కొంచెం ఆటవిడుపుగా ఉంటుంది కదా, బేసిక్గా పెద్దగా ఎక్కడికి వెళ్ళము, ఇలాంటి ఫంక్షన్స్కైనా వెళ్ళాలి కదా అన్నట్లుగా. ఇక్కడైతే పిల్లల బ్యాచ్ అనమాట. సో అలా బర్త్డే పార్టీ అయితే ఏం చేసేసాను నేనైతే. ఇంకా చాలాసేపు ఉండేను, పిల్లలు ఆడుకుంటూ ఇంకా గొడవ ఇది చేయలేక నైట్ టైం చాలా వేడిగా ఉండిందనమాట. ఇంక ఇంటికి వచ్చేసి మళ్ళీ స్నానం చేసి మళ్ళీ పడుకుంటూ సమ్మర్లో ఇలాంటి పార్టీస్ చాలా బాగుంటాయి టైంపాస్కి. ఎలాగో ఆఫ్టర్నూన్ అంతా నిద్రపోతాము, డే టైం అంతా. ఇంక ఈవినింగ్ టైం కొంచెం టైం పాస్ అనమాట. సమ్మర్ బర్త్డేస్ చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది. సో నేను ఇంక ఇక్కడ యాడ్ చేసిన కొన్ని తీసిన పిక్స్ అన్నీ యాడ్ చేసేస్తాను అబ్బా, స్టేటస్లో కూడా పెట్టేస్తూ ఉంటాను. నేను ఎంత ఫోటోలు పిచ్చి, వీడియోలు పిచ్చి. అందుకే ఎక్కడైనా ఫంక్షన్ జరుగుతుంటే మా ఇంటి దగ్గర డెఫినెట్గా నన్ను పిలుస్తూ ఉంటారనమాట. ఈ మధ్య మరి యూట్యూబ్లో పెడుతున్నందుకు మరీ పిలుస్తూ ఉంటారు. సో మంచిదే, కొంచెం బాగుంటుందన్నమాట. సో అది ఇద్దరు తల్లుల ముద్దుల కొడుకులాగా చెర్రీగాడు అనమాట. వీడు పెద్దగా మాట్లాడు, కానీ మా పిల్లలతో చక్కగా ఆడుకుంటారనమాట. మా ఇంట్లో ఎంతైనా సమ్మర్ హాలిడేస్ పిల్లల ఎంజాయ్మెంట్ మామూలుగా ఉండదు. సో ఈ ఫొటోస్, ఈ వీడియోస్ చూస్తుంటే సమ్మర్ హాలిడేస్లో చాలా చక్కగా అనిపిస్తుంది. నాకు మా సమ్మర్ హాలిడేస్లో గుర్తొచ్చేది మా నాయనమ్మ వాళ్ళ ఊరు, ఎంత బాగుండిద్దో. సో మీకు మీ సమ్మర్ హాలిడేస్లో ఏం గుర్తొస్తుంది అంటే చెర్రీకి బిలెటెడ్ హ్యాపీ బర్త్డే చెప్పేయండి కమెంట్లో. సో టుడే వీడియో అయితే ఇది ఇంతటితో ఏం చేస్తున్నా, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, డోంట్ ఫర్గెట్ టు కమెంట్. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మీరందరూ స్టే సేఫ్, స్టే హెల్దీ, బై టేక్ కేర్, సీ యూ నెక్స్ట్ వ్లాగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. నా ఓల్డ్ వీడియోస్ కూడా ఎవరైనా చూడకపోతే గో అండ్ చెక్ ఇట్ అవుట్. బై టేక్ కేర్, స్టే సేఫ్.